బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్న 89 ఏళ్ల ధర్మేంద్ర ముంబైలోని నివాసంలో ఉదయం తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం ముంబైలోని పవన్ హాన్స్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అలనాటి మేటి నటుడు ధర్మేంద్ర ఇక లేరు. కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 11న తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ధర్మేంద్రను ఇంటికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టు ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ ప్రతీత్ సందాని తెలిపారు. ఆయనకు ఇంటి వద్దే చికిత్స అందించాలని కుటుంబం నిర్ణయించుకుందని వైద్యుడు చెప్పారు. ఇంటి వద్దే చికిత్స కొనసాగిస్తుండగా ఇవాళ తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 8న 90వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ధర్మేంద్ర ఈలోపే కన్నుమూశారు. ధర్మేంద్ర మరణవార్త తెలియగానే పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ఇతర కుటుంబ సభ్యులు ముంబైలోని ఆయన నివాసానికి చేరుకుని సంతాపం తెలిపారు. ధర్మేంద్ర ఈ ఉదయం తుదిశ్వాస విడిచారని, అంత్యక్రియలకు ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ధర్మేంద్ర పార్థివ దేహాన్ని అంబులెన్స్లో శ్మశాన వాటికకు తరలించారు. ధర్మేంద్ర సతీమణి హేమామాలిని, కుమార్తె ఇషా దేవోల్, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ఇతర ప్రముఖులు శ్మశాన వాటిక లోపలికి వెళ్లి అంతిమ వీడ్కోలు పలికారు.